కుడి ఎడమల దగాదగా కామన్ మ్యాన్ కష్టాలను ఆశలను క్యాష్ చేసుకునే కేటుగాళ్లు ఎందరో. చైన్ మార్కెటింగ్ తో కొందరు కమిషన్ల ఎరవేస్తూ మరికొందరు జనాలకు కోట్లలో బురిడి కొడుతున్నారు. ఆ మధ్య కరక్కాయ పొడి స్కామ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. పొడి చేసుకొస్తే చాలని కోట్లు దండుకున్నారు వసూలు రాజాలు. బాధితుల న్యాయ పోరాటం పోలీసుల చొరవతో ఎట్టకేలకు ఊరట లభించింది. కావేవి మోసానికి అనర్హం. ఈ లెక్కనే కరక్కాయ పేరుతో అప్పట్లో కోట్లలో స్కామ్ చేశారు. కరక్కాయల్ని కొని తీసుకెళ్లి జస్ట్ పౌడర్ చేసుకొని తీసుకొస్తే చాలు, డబ్బే డబ్బు. సామాన్య మధ్యతరగతి కుటుంబాలే టార్గెట్ గా ఈ కరక్కాయ బ్యాచ్ అప్పట్లో మాయాజాలం చేసింది. 1000 రూపాయలకు కేజీ కరక్కాయల్ని కంపెనీ సప్లై చేస్తుంది. కొన్నవాళ్లు ఆ కరక్కాయల్ని మిక్సర్లో వేసి పొడి చేసుకొని తీసుకురావాలి, అంతే. అలా చేస్తే కొన్న 1000తో పాటు అదనంగా 300 కమిషన్. 1000కి 300, 10,000కు 3,000. అబ్బబ్బా, భలే మంచి గిట్టుబాటు బేరమని ఇంకేముంది, చాలా మంది క్యూలు కట్టేశారు. దీంతో మరో ఆఫర్ కూడా ఇచ్చారు కంపెనీ వాళ్ళు. ఎవరినైనా ఈ స్కీమ్లో చేర్పిస్తే ఏజెంట్లకు అదనపు కమిషన్. 2 రకాల లాభమని చాలా మంది వేలు లక్షలు పెట్టుబడి పెట్టారు. తెలిసిన వాళ్ళతో పెట్టించారు. 2-3 నెలల్లో కమిషన్ చేతిలో బాగానే పడింది. ఆ తర్వాతే తెలిసింది ఇదో పెద్ద మోసమని. కరక్కాయలాగా తమ ఆశలు కూడా పొడయ్యాయని. న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ దగ్గర బారులు తీరిన బాధితులు తమ ఆవేదనను కళ్ళకట్టారు. ఎవరిని కదిలించిన కన్నీటి గాథలే. చన్నీళ్లకు వేణీళ్ళన్నట్టు ఇంటి ఖర్చులకు ఏదో కలిసొస్తుందని ఆశపడితే మొదటికే మోసం వచ్చింది. కొంతమంది అప్పులు చేసి పెట్టుబడి పెట్టారు, ఇంకొందరు నగలమ్మారు. పిల్లల చదువుల కోసం దాచుకున్న డబ్బును కరక్కాయల కోసం ఖర్చు చేశారు. ఏముందబ్బా, మిక్సీలో వేసి పౌడర్ చేసిస్తే చాలు 300 కమిషన్ వస్తుంది కదా అన్న చిన్న ఆశ చివరికిలా కన్నీరు మిగిల్చింది. నేనైతే 2 lakhs వరకు పెట్టాను. ఈ 1 month లోపే నాకు మొత్తం టోపీ పెట్టారు. ఎక్కడి నుంచి అప్పులు చేసి అన్ని చేసి మిగతా వాళ్ళకు కూడా ఉపయోగపడతాయని ఇలా చేసాము. మాకు దయచేసి న్యాయం చేయండి ప్లీజ్. నమ్మి మరీ కట్టాను. ఆ పిల్లకు నేను డబ్బులు 3 months నుంచి నన్ను ఫోర్స్ చేస్తుంటే మొన్న కట్టాను. మా హస్బెండ్కి కూడా తెలియదు. పొద్దున లేచి తాకట్టు పెట్టి కట్టింది సార్. ఎక్కడ చేస్తారు చెప్పండి? మధ్యతరగతి కుటుంబము, పిల్లలు చదువులు కానీ చేసి పక్కకని పెడితే డబ్బులు తీసుకొని వచ్చి ఇట్లా దాన్ని కట్టు పెట్టి వాళ్ళని నిండా ముంచిన 90,000 పే చేశాను సార్. నేను నాకు ఆధారం ఏమీ లేక భర్త చనిపోయి దీని వల్ల వస్తుందని పెట్టుకున్నాను సార్. ఎవరు దిక్కులేక అందరికి పని కలిగేది కదా అని ప్రతి ఒక్కరి దగ్గర 50,000 60,000 తీసుకుని 16 లక్షల రూపాయలు వీళ్ళకి ఇచ్చాను. అది అమౌంట్ అంతా వీళ్ళ దగ్గర ఉండిపోయింది. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక వచ్చేటప్పుడు ట్రైన్లో కూడా దూకి చచ్చిపోదాం అనుకున్నాను. అలా ఒకరా ఇద్దరా ఈ కరక్కాయ పొడిని నమ్మి మోసపోయిన బాధితులు ఎందరూ తమకు న్యాయం చేయాలంటూ అంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు, కోర్టులను ఆశ్రయించారు. ఎటకేలకు వాళ్ల పోరాటం ఫలించింది. పోలీసుల దర్యాప్తు, కోర్టు ఆదేశాలతో కరక్కాయ బాధితుల కన్నీటి కథలకు ఊరట దొరికింది. 281 మంది బాధితులకు న్యాయం జరిగింది. వారి ఖాతాల్లో వారికి రావాల్సిన డబ్బు జమైంది. మొత్తంగా 73,53,000 రూపాయలు వసూలైంది సదరు సంస్థ నుంచి. ఏపీకి చెందిన మల్లికార్జున్ సాఫ్ట్ ఇంటిగ్రేట్ మల్టీ టూల్స్ పేరిట 2018లో హైదరాబాద్ KPHBలో కరక్కాయ దందా షురూ చేశాడు. 15 రోజుల్లోనే పెట్టుబడికి అదనంగా 300 వస్తాయని ఆశపడి దాదాపు 423 మంది కరక్కాయల్ని కొన్నారు. మొత్తంగా 3,75,00,000 వసూలు చేసిన మల్లికార్జున్ 3 నెలల్లోనే బిచానా ఎత్తేశాడు. బస్వరాజు అనే వ్యక్తి ఒక్కడే 40 లక్షల రూపాయల కరక్కాయల్ని కొన్నాడు. అతని ఫిర్యాదుతోనే KPHB పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత బాధితులు ఒకరినొకరు క్యూ కట్టారు. కూపీ లాగితే డేటా మొత్తం బయటపడింది. 10 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. కోర్టు ఆదేశాలతో సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర కాంపిటెంట్ అథారిటీగా, విశ్రాంత సీనియర్ న్యాయమూర్తి జె సాంబశివ, డీసీపీ కల్మేశ్వర్ కవిత సభ్యులుగా వేలం కమిటీని ఏర్పాటు చేశారు. ఆన్లైన్లో సంస్థ ఆస్తుల్ని వేలం వేశారు. ఈఓడబ్ల్యూ అధికారులు కసరత్తు చేసి 281 మంది బాధితుల కేవైపీ వివరాల్ని సేకరించి కోర్టుకు సమర్పించారు. వేలంలో వచ్చిన 73,53,000 రూపాయలని ప్రోరేట్ ప్రకారం ఆ 281 మంది బాధితులకు వచ్చేలా చేశారు. ఈ మేరకు కమిషన్ రేట్లో 12 మంది బాధితులకు సిపి స్టీఫెన్ రవీంద్ర చెక్కుల్ని అందజేశారు. ఈఓడబ్ల్యూ డీసీపీ కవిత, ఏసీపీ రామచంద్రారెడ్డి, ఇన్స్పెక్టర్ ఎండి వహీదుద్దీన్ ను కమిషనర్ ప్రశంసించారు. కరక్కాయ కేసుకు సంబంధించి ఎంతో మంది బాధితులు వాళ్ళ హక్కుల కోసం కోర్టును ఆశ్రయించి కేసు పెట్టి కోర్టు ద్వారా వాళ్ళ యొక్క హక్కులను రక్షించేందుకు గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చి కోర్టు ద్వారా కూడా ఆర్డర్ అయిన తర్వాత
ఆస్తులన్నీ కూడా ఏవైతే ఉన్నాయో కేసుకు సంబంధించినటువంటి సీజ్ చేసినటువంటి స్వాధీనం చేసుకున్నటువంటి జప్తు చేయబడ్డ ఆస్తులన్నీ కూడా అవన్నీ వేలం వేసేసి వచ్చినటువంటి అమౌంట్ను కొంతమంది బాధితులకు చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈరోజు నిజంగా శుభదినం అని చెప్పొచ్చు. ఎందుకంటే బాధితులకి కొంత మేరకైనా న్యాయం జరిగిన రోజు ఈరోజు. లాస్ట్ ఇయర్ అంటే ఇప్పటికి కొంతమంది విక్టిమ్స్ మాట్లాడడం ఇదంతా కూడా మనం చూసాము. కరక్కాయ అని చెప్పేసి కరక్కాయలు తీసుకొని 1 kg కరక్కాయ తీసుకొని పౌడర్ చేసి ఇస్తే 1000 రూపీస్ కొనుక్కుంటే మీకు 1300 వస్తుంది కమిషన్, 300 మీకు ఎక్స్ట్రా వస్తుంది. ఇలా తీసుకొని పౌడర్ చేసి వితిన్ 15 days మా దగ్గర డిపాజిట్ చేయాలి అని చెప్పేసి SIMT అని చెప్పేసి కంపెనీ వాళ్ళు ఒక స్కీమ్ ఫ్లోట్ చేస్తే యూట్యూబ్లో దాన్ని చూసి అనేక మంది బాధితులు వాళ్ళ డబ్బులు కట్టి 1,00,000 రూపాయలతో ఒక ఫ్రాంచైజీ తీసుకుంటే ఇంకా ఎక్కువ కమిషన్ వస్తుంది అని చెప్పేసి చెప్తే ఇంకా ఆశపడి ఇంతకుముందు చెప్పినట్టు ఫ్రాంచైజీలు కూడా తీసుకొని దాదాపు 423 మంది దీనిలో ఇన్వెస్ట్ చేసి మోసపోయిన బాధితులు ఉన్నారు. ఈ కేసులో ఇమీడియట్గా మనం కంప్లైంట్ తీసుకొని UOW సైబరాబాద్లో ఇన్వెస్టిగేషన్ చేసి అక్యూజ్డ్ని అరెస్ట్ చేసి డిపాజిటర్స్ యాక్ట్ ప్రకారం అందులో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని సీజ్ చేయడం జరిగింది. సైబరాబాద్ ఎకనమిక్ అఫెన్స్ వింగ్ ఆర్థిక నేరాల పరిశోధనా విభాగం చొరవతో తమకు న్యాయం జరిగిందని కృతజ్ఞతలు తెలిపారు బాధితులు. నా పేరు బస్వరాజు. అయితే ఇది మనం మొబైల్లో అది యూట్యూబ్లో చూసి వాళ్ళ నంబర్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళు పోయిన తర్వాత మోటివేట్ చేయడం వల్ల మంచిగా అధికంగా ఇస్తుంటారనే ఉద్దేశం, అంటే మనకి ఆశ కలిగింది వాళ్ళ మీద. కరక్కాయ దాంట్లో 1000 రూపాయలు పెడితే 1350 రూపాయలు ఇచ్చేది కదా వాళ్ళు. దాంట్లో కొంచెం స్టార్టింగ్లో వాళ్ళు నగదు చెల్లించి కూడా పోయిన తర్వాత ఏకమొత్తంలో జమ అయిన తర్వాత దుబ్బేసుకుని అంటే మూతేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. తర్వాత మన అందరూ చాలా మంది బాధితులు అంటే ఈజీ మనీకి అలవాటు పడడం వల్ల వాళ్ళు మోసాలు చేయడానికి ఎక్కువ ఇది అయిపోయింది వాళ్ళు. మనం పేరు అనురాధండి, మేము రాజమండ్రి నుంచి వచ్చాము. ఇందులో పనిచేసే వర్కర్స్ ద్వారా మాకు ఈ విషయం తెలిసింది. అయితే వాళ్ళంతా అబ్జర్వ్ చేసి 2 months తర్వాత మేము పెట్టడం జరిగింది. మొదట 10,000తో మొదలు పెట్టినప్పటికీ కూడా తర్వాత ఆశ ఎక్కువయ్యి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక టీమ్ లాగా ఏర్పడి పెట్టడం వల్ల పెద్ద అమౌంట్ అయింది. అయితే అందరం మర్చిపోయాము ఇంక ఈ డబ్బులు వెనక్కి రావు అని. 5 సంవత్సరాల తర్వాత కూడా పోలీసు వారు మమ్మల్ని గుర్తుపెట్టుకొని మాకు కాల్ చేసి మా డీటెయిల్స్ తీసుకొని ఎంతలో కొంతమేరకైనా డబ్బులు రికవరీ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అవసరానికేవో 4 రాళ్లు కలిసొస్తాయనే సామాన్యుల ఆశను క్యాష్ చేసుకుని ఇలాంటి కంత్రిగాళ్లు ఎందరో ఉన్నారు. కరక్కాయ పొడి, దీపం ఒత్తులు అంటూ మాయ చేసే ఇలాంటి కేటుగాళ్ల విషయంలో జనం జాగ్రత్తగా ఉండాలి. అట్ ది సేమ్ టైం జనం నుంచి డబ్బుల్ని దండుకొని జెండా ఎత్తేయాలనుకుంటే రంగు పడుద్ది. అందుకే కేసే ఓ నిదర్శనం. కరక్కాయ కేసును ఛేదించి బాధితులకు న్యాయం చేసిన సైబరాబాద్ ఎకనమిక్ అఫెన్స్ వింగ్ ఎఫర్ట్స్ కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.